పైన పెట్టిన. అయితే ఈరోజు దాదాపు 35 కులాలకు సంబంధించింది అత్యధిక. మరి దీన్ని ఇప్పుడే ఎందుకు క్యాబినెట్ ఆమోదించింది? నా దగ్గర కంప్లీట్ అన్ని రకాల డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇందులో క్యాబినెట్ ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఇది కేంద్రం సంబంధించింది. కేంద్రంకి వెళ్ళి ఈరోజు వాళ్ళు సర్వే కూడా స్టార్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సర్వే స్టార్ట్ చేస్తుండ్రు. కాబట్టి ఆ సర్వే రాకముందే వీళ్ళ సర్వే రిలీజ్ చేయాలని చెప్పేసి ఇమీడియట్గా మరి ఆ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి సర్వేను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అది ఆ సర్వే ఈ లెక్కల ప్రకారము, మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారము ఈరోజు సరే మరి ఎస్సీ జనాభాలో ఎస్సీ మాదిగలలో 36.58 lakhs అంటే 10.3%. షేక్స్ ముస్లిమ్స్లా 27.96%, 7. ముద్రాజ్ 26.39 lakhs అంటే 7.4%. లంబాడాస్ ఆర్ బంజారాస్ 24 lakhs, 24.4 lakhs అంటే 6.8%. యాదవాస్ 20.90 lakhs, 5.7. రెడ్డిస్ 17.10 lakhs అంటే 4.8. గౌడాస్ 16.30 lakhs, 4.6. అంటే ఈరోజు గౌడ్స్ కొన్ని అధికనే పెట్టిన. ఈరోజు ఈ క్యాస్ట్ సెన్సస్ దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. ఈరోజు విచిత్రం, ఇది రియల్ లెక్కలా అనేది నాకు డౌట్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఎక్కడికి పోయినా కానీ మీరు వరంగల్లో చూడండి, నల్గొండలో చూడండి, కరీంనగర్లో చూడండి, ఎక్కువ జనాభా గౌడ్స్ కనబడతారు. మరి ఈరోజు రెడ్డీస్ కంటే రెడ్డీస్ 17.10 lakhs కనబడుతుండ్రు. ఇది వీళ్ళు 16.30 lakhs గౌడ్స్ కనబడుతుండ్రు. అంటే దాదాపు వీళ్ళిద్దరి మధ్యలో, ఈ రెండింటి మధ్యలో 90 దాదాపు ఒక 80 లక్షల తేడా కనబడుతుంది. 80,000 తేడా, 80,000 తేడా 4.6% చూపెడతా ఉంది. మరి నేను గతంలో ఈ సర్వేలు ఏ విధంగా జరిగింది, ఎట్లా చేసిండ్రు అనేది నేను వేసిన. ఈరోజు ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒరిజినల్గా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ నాయుడు. ఇలా తెలంగాణలో నేను గతంలో వీడియోలు చేసిన. ఇలా తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా కొంచెం బలమైన వర్గంగా రెడ్డి కమిటీ ఉంటుంది. నేను రేవంత్ రెడ్డిగా ఉన్నా కాబట్టి నేను కొంచెం ప్లస్గా చేసినట్టు కనబడాలి అనేది తిరగబెట్టుకున్నాను. కానీ ఒరిజినల్గా ఏంటంటే ఈరోజు పెద్ద బాధితులు తెలంగాణలో ఎవరంటే రెడ్లే. తిబులా రోడ్ల హైయెస్ట్ పోతున్నది వాళ్ళ భూములే. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ దాంట్లో చాలామంది అందులో బాధితులు దాదాపు ఒక 4% బాధితులు రెడ్డిసే ఉంటారు. ఈరోజు భూములు గోలిపోతున్న వారిలో వాళ్ళే ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లందరూ కూడా బాధితులే. మీరు జీవన్ రెడ్డి గారిని చూడండి, చిన్నారెడ్డి గారిని చూడండి. ఇక జానారెడ్డి గారికి అయితే అసలు ఇక ఏ పోస్టు లేదు, పొజిషన్ లేదు, ఏం లేదు. పెద్ద మనిషి అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి ఆయన ఇది చేసుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన సర్వీసెస్ తెలంగాణ బాగు కోసం తీసుకుంటున్నట్టుగా కనబడతలేదు. కాబట్టి ఈ విధంగా అనేకమైన బాధితులు ఈరోజు ఆ కమిటీలో ఉన్నారు. మరి జనాభా ఎందుకు ఎక్కువ చూపించిండ్రు అంటే ఈరోజు ఒక చర్చ జరగాలి. రేవంత్ రెడ్డికి అలవాటు ఏంటంటే ఒక బాగా సప్పుడు రావాలి, బాగా సప్పుడు సౌండ్ అనేది ఎక్కువ వచ్చేటట్టుగా చేస్తారు. అయితే ఆ సౌండ్ ఎక్కువ రావాలి. ఈరోజు అందరూ కూడా తక్కిన కమ్యూనిటీలు అందరూ కూడా కావాలని రెడ్ల సంఖ్య ఈయననే పెంచుకున్నాడు. వాళ్ళకు అంటే పెరగడం వల్ల వాళ్ళకు వచ్చేదేనా, వాళ్ళ భూములు పెరిగాయి, వాళ్ళ జాగాలు పెరిగాయి, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు పెరిగాయి, లేకుంటే వాళ్ళకేమో వచ్చేది లేదు. మరి జనాభా పెంచడం వల్ల ఏందనంటే ఈరోజు తీర్మాన్ మల్లయ్య లాంటి వాళ్ళు, లేకుంటే ఇక ఆయన్నే, ఇక వేరే వాళ్ళు ఎవరు ఎత్తుకోరు కానీ ఆయన వేసుకొని ఇక వీళ్ళు మాకొద్దు అది ఇది అని మాట్లాడతారు కదా. ఆ విధంగా ఆయనతో మాట్లాడి ఈరోజు ఈ క్యాస్ట్ ఏదైతుందో రెడ్డిస్ క్యాస్ట్ మొత్తం వాళ్ళు వన్ సైడ్ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా పోవాలి. ఆయన తిరిగేటప్పుడు అయ్యో మా రేవంత్ రెడ్డి అనే ఫీలింగ్ తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి మీద రెడ్డిస్లా అత్యధికంగా వ్యతిరేకత మోపైంది. ఈరోజు అత్యధికమైన వ్యతిరేకత రెడ్డి కమిటీలో మోపైంది. ఈరోజు సీఎం రమేష్ తీసుకొని వస్తాడు. ఈరోజు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అయినది
ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో దాని చుట్టూ కాంట్రాక్ట్ వర్కులు మొత్తం ఈరోజు ఆయనకి ఇస్తుండు. అంతేకాకుండా ఆయనది చాలా పెద్ద లెవెల్లో ఈరోజు తెలంగాణలో ఆయన ప్రభావం ఉన్నది, ఆయనది హవా ఇక్కడ నడుస్తూ ఉంది సీఎం రమేష్. కాబట్టి ఈరోజు పెత్తనము, భూములు, ఈరోజు ఇక్కడ సెటిల్మెంట్లు, ల్యాండ్లు, దందాలు అంతా నడుస్తున్నది ఎవరిదంటే ఈరోజు సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకు వాళ్ళకు అనుసరణలో ఉండదు ఇక్కడ. అందుకని ఈయన పేరు నారా రేవంత్ నాయుడు అనే అనాలే కానీ రేవంత్ రెడ్డి అని అనద్దు. చాలాసార్లు తీర్మాన్ మల్లెతోని జానారెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఎన్నోసార్లు తిట్టిపించిండు. రేవంత్ రెడ్డి తిట్టిపించిండు, ఎన్నోసార్లు తిట్టిపించిండు. ఈ సర్వేలన్నీ బోకస్ సర్వే ఆయన్నే చేయించింది, ఆయన్నే రాపించినాను. ఆయనకేం సంబంధం అని రాపియనికి అని చెప్పి నేను చెప్పిన. ఈరోజు ఇది బయట పెట్టింది. దీనిపైన నేను పూర్తి వివరాలతో సహా నేను అక్కడ మన ఓకే టీవీ శ్రావ్య గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను బోర్డు పైన మొత్తం దాదాపు ఒక 1 year బ్యాకే క్యాస్ట్ వైజ్గా చూపించిన, ఏ విధంగా ఏ సర్వే చేసిండ్రు, గతంలో ఉన్న సర్వే, కేసీఆర్ పీరియడ్లో జరిగిన సర్వే ఏంది, ఈ సర్వే ఏంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కేసీఆర్ సకల జనుల సర్వే అని పెట్టిండు. ఆ సకల జనుల సర్వే రోజున మొత్తం తెలంగాణ మొత్తం బంద్. దాదాపు కొన్ని లక్షల మందిని డిప్యూట్ చేసిండు. డోర్ టు డోర్ తిరిగి జనాభా లెక్కలు రాసిండ్రు. నేను ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ డోర్ టు డోర్ మీరు ఎప్పుడు తిరిగింది? ఇక్కడ మా ఇంటికి రాలేదు, ఎవరు రాసుకోలేదు. మరి తిరగకుండా ఈ జనాభా లెక్కలు ఏ విధంగా రాసిండ్రు? మీరు అక్కడ జరిగినట్టు కనబడ్డదా? అందరు ఊర్లో వదిలేసుకొని బస్సులో వదిలేసి ఏదో జరగబోతుంది అంటే ఆ రిపోర్ట్ తీసుకుని దాంతో ఒరిగింది ఏం లేదు. ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని బంజర్ ఎకరాలు ఉన్నాయి, ఎన్ని నేను ప్రభుత్వము తిరిగి వాపసు తీసుకోవచ్చు అనే ఒక లెక్క డేటా చేసుకుని ఆ డేటా ప్రకారం జనాల మీద పడ్డాడు కేసీఆర్. మరి ఈయన సర్వే మాత్రం ఇంటింటికి జరిగింది, ప్రతి ఇంటికి స్టిక్కర్ కూడా వేసిండ్రు. మరి ఇక్కడ ఎన్ని ఇండ్లకు సర్వే చేసిండ్రు, ఎంతమంది స్టాఫ్ నియమించిండ్రు, ఎన్ని రోజులు నడిచింది, అసలు ఆ రోజు హాలిడే అనేది పెట్టినరా లేదా, మేఘాల మీద ఈ సర్వే రిపోర్ట్ ఎందుకు ప్రకటించిండ్రు అని అంటే ఇప్పుడు మన ఒరిజినల్ విషయానికి వద్దాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, కానీ అన్ని చదువుతలేను అంటే ఈ రెండు ఒక లెక్కలు, దయచేసి మీరు కామెంట్ చేయండి. మీ గ్రామంలో, ప్రతి గ్రామంలో మరి రెడ్డిస్ ఎంతమంది ఉన్నారు, గౌడ్స్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు కామెంట్ చేస్తే మన ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లెక్కలు చేసి మనమే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు. మనం ఇంకా మీరు లెక్కలు చేస్తే నేను దాని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పెడతా, మీరు చూడండి. అది అందులో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ ద గ్రేట్ ఈయన తీసుకుంటుండు. మైటికి రాలేదా వెంకటేష్ గారు? మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదండి. అవునవును, ఇట్లా ఎవరు రాలేదు, జరిగింది మొత్తం కంప్లీట్ బోకస్ సర్వే అని చెప్పని ఒక 2 చూపించిన నేను. ఈ క్యాస్ట్లు అన్నీ నాకు అవసరం లేదు, కానీ ఎంత పెద్ద చీటింగ్ జరుగుతుంది అనేది చూపిస్తున్నా. ఈయన ఎందుకు ఈ సర్వే రిపోర్టు మేఘాల మీద చేసిండు చెప్తా. క్యాబినెట్ అప్రోచ్ క్యాస్ట్ ఇన్యూమరేషన్ ఇన్ ది అప్కమింగ్ క్యాస్ట్ సెన్సెస్. ఎందుకంటే రేపు అసెంబ్లీలో పార్లమెంట్ పెంచబోతుంది కాబట్టి. క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ శ్రీ Narendra Modi has decided to include caste enumeration in the upcoming census. This demonstrates that the present government is committed to the holistic interest and values of the nation and society. As per Article 246 of Constitution of India, census is a union subject listed in 69 in the union list in 7th schedule. While some states have conducted surveys to enumerate caste, their surveys have varied in transparency and intent, with some conducted purely from a political angle. నేను ఏం చెప్తున్నా అంటే ఇది కంప్లీట్గా నేను ఎందుకని చెప్తున్నా, రెడ్లను ఒక కవచంగా పెట్టుకోనికి రేవంత్ రెడ్డి గారు రెడ్డిస్ని ఎక్కువ చూపించిండ్రు, రెడ్డిస్ను కావాలని ఎక్కువ చూపించిండ్రు అని చెప్పి రేపు తీర్మానం మళ్ళీ అనేటోడు తిట్టాలి. కాబట్టి ఆల్రెడీ ఆయన జానారెడ్డి గారిని టార్గెట్ చేసిండ్రు. జానారెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఆయన ఒక అజాత శత్రువు, ఏది పెట్టుకోడు, ఆయన మనసులో ఏది పెట్టుకోడు, ఏది ఉంచుకోడు. ఇలా ఏది చేసినా కానీ ఆయన సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అది. కాబట్టి వీళ్ళందరూ పోలరైజ్ కావాలి. రెడ్డిస్ పోలరైజ్ అయ్యి రేవంత్ రెడ్డి కవచంగా నిలబడాలి. కానీ రేవంత్ రెడ్డి ఎవరికి సేవలు అందిస్తారు? ది గ్రేట్ సీఎం రమేష్ గారికి అందిస్తారు.
మరి చంద్రబాబు నాయుడు గారికి అందిస్తారు, వాళ్ళ కనుసరణలో పనిచేస్తారు, వాళ్ళ కోసం ఫ్యూచర్ సిటీ చేస్తాడు. ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతికి బుల్లెట్ ట్రైన్ వేస్తా అంటాడు. అంటే ఈరోజు అంతా వాళ్ళ డైరెక్షన్లో రిమోట్ అక్కడ ఉంటుంది, వాళ్ళ దగ్గర పనిచేస్తారు. మరి తెలంగాణలో ఈయన కవచం కావాలి, అత్యధికంగా ఉన్నది ఈయన రెడ్డి కాబట్టి రెడ్డిలు ఎక్కువ ఉన్నట్టు చూపించాలి, వాళ్ళ ఫేవరెట్ అనుకుంటా చూపించాలి. మేము ఎక్కువ ఉంది, రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎక్కువగా చూపెడుతుండ్రు. కానీ ఈరోజు వాళ్ళ కొరిగింది ఈ సంగులు లేదు. కనీసం వాళ్ళ లీడర్షిప్ను కూడా ఊర్లలో తొక్కేసిన పరిస్థితి అర్థమైందా? వాళ్ళ లీడర్షిప్ కూడా ఈరోజు ఊర్లల్లో తొక్కేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు క్యాష్ సెన్సస్లా ఇందులో కంప్లీట్ టైం టేబుల్ ఇచ్చిండ్రు. టైం టేబుల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఈ నెల 5వ తారీఖు వెళ్ళే వీళ్ళు మొత్తం ప్రతి ప్రాంతం తిరిగి ఈరోజు సర్వే మొదలు కాబట్టి మొదటి విడతగా 15 ఏప్రిల్ హౌసింగ్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, 16th ఏప్రిల్ టు 15th మే 2026. ఇందులో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ఢిల్లీ, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిషా అండ్ సిక్కిం. ఈ రాష్ట్రాలు క్యాష్ సెన్సస్ నడుస్తుంది ప్రస్తుతం. అర్థమైందా? 26వ తారీఖు వెళ్ళి మనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 16కి వెళ్ళి ఏప్రిల్ 30 వరకు ఉన్నది. మిజోరాం, తెలంగాణ వచ్చి ఏప్రిల్ 26కి వెళ్ళి మే 10వ తారీఖు వరకు ఉన్నది. ఏప్రిల్ 26 తెలి మే 10వ తారీఖు వరకు ఇంటింటికి తిరిగి ఈ సర్వేలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికంటే ముందు ఈయన రాజకీయం కోసం ఏదైతే ఈ లిస్ట్ రిలీజ్ చేసిండ్రో, ఏదైతే ఈ క్యాష్ సెన్సస్ రిలీజ్ చేసిండ్రో, ఇది ఆయన లాభం కోసం చేసినటువంటిది. ఆయన కోసం ఆయన చూపించుకోనికి ఆయన రాజకీయంగా ఆయనకు ఉపయోగపడేట్టుగా చేసుకునే సర్వే. ఇది జనాలకు కానీ కామన్ మ్యాన్కి కానీ ఎటువంటి ఉపయోగం లేనటువంటి సర్వే కేంద్ర ప్రభుత్వం కంటే రిలీజ్ చేసింది. కాబట్టి ఈరోజు ఇంత దారుణమైన సర్వే, ఈ విధమైన సర్వే ఎప్పుడు కూడా మనం చూడలేదు, దేని మీద లేదు. సరే, ఇన్ని కులాలు ఉన్నాయి, 35 కులాలు ఉన్నాయి. ఈరోజు ఇష్యూస్ ఎదుర్కొని నాకు ఈ కమ్యూనిటీ వల్ల, ఈ క్యాస్ట్ సెన్సస్ వల్ల వస్తున్న ఉపయోగము నాకైతే కనబడతలేదు. కానీ ఇందులో రాజకీయ లబ్ధి మాత్రం పక్కా 101% ఉన్నది. ఈ 35 కులాలలో ఏదైతే లిస్టు నా ముందు పెట్టుకున్నానో, ఈ 35 కులాల వారిగా ఈరోజు జనాభాని ఏదైతే రేవంత్ రెడ్డి రాసి ఈరోజు విడుదల చేసిందో, వాటి వల్ల సర్పంచ్లు పెరగవచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు పెరగవచ్చు, ఎంపీలు పెరగవచ్చు, జెడ్పీటీసీలు పెరగవచ్చు, అట్లా ఆ విధంగా పెరగవచ్చు. కానీ ఈ అన్ని వర్గాలలో దోపిడీకి గురే వర్గం ఉన్నది. ఇప్పుడు నేను డైరెక్ట్ పొన్నం ప్రభాకర్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఆ క్యాష్ సెన్సస్లో మీరు ఒక సభ్యులుగా ఉన్నారు. మరి నిజంగా ఈరోజు గౌడ్స్ 80,000 అంటే గౌడ్స్ మన రెడ్డిస్ కంటే తక్కువ జనాభా ఉన్నారా తెలంగాణలో? ఇది పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి. నేను పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నటువంటి స్ట్రేట్ క్వశ్చన్. ఈరోజు గౌడ సమాజము 16,30% ఉన్నారా? 30 లక్షల మందే ఉన్నారా? రెడ్డిస్ 17.10% ఉన్నారా అనేది డైరెక్ట్ క్వశ్చన్ నేను ఈరోజు పొన్నం ప్రభాకర్ని అడుగుతున్నా. ఇది వాస్తవమా? ఇది మీరు దీని మీద ప్రెస్ మీట్ చెప్పి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పవర్లో ఉన్నారు, సర్వే చేయించిన దాంట్లో మీరు ఉన్నారు, అలా సభ్యునిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఇది రిలీజ్ చేసిన దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. కాబట్టి మీరు రెడ్ల కంటే ఈరోజు గౌడ్స్ తక్కువగా ఉన్నారు అని మీరు భావిస్తున్నారా? ఈ సర్వే నిజమా, బోకసా కాదా? పొన్నం ప్రభాకర్ అబ్బని చెప్పాలి. నేను అన్ని 35 కులాలు పట్టుకుంటలేను, ఒకటే మెతుకు పట్టుకున్నా. నేను 2 మెతుకులు పట్టుకున్నా, 2 మెతుకులతో చెప్తున్నా. ఈ సర్వే బోక సర్వేనా కాదు, పొన్నం ప్రభాకర్ చెప్పాలి, మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరిద్దరు దయచేసి మీరిద్దరు చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు గౌడ్స్ కేవలం 16.30 లక్షల మంది, రెడ్డీసు 17.10 లక్షల మంది అని మీ సర్వే చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సర్వే చేస్తుంది. మీరు ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఒకరు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఈ సర్వే వాస్తవమా, బోకసా, ఇది కరెక్ట్ వచ్చిందా, దీని సంగతి ఏందనేది మీరు చెప్పాలి. నేను తెలంగాణ సమాజాన్ని కూడా మీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దయచేసి ఈ వీడియో వాళ్ళకి చేరేదాకా మీరు దీన్ని షేర్ చేయండి, కింద కామెంట్ కూడా మీరు చేయండి. ఇది
మరి నిజంగా ఈ జనాభా ఇంతనే ఉందా అని వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిపైన ఉన్నది. మరి అట్లేస్తే దేనికోసం వేసిండ్రు అనేది ఉండదు. దీనివల్ల లబ్ధి పొందేది ఎవరు, లబ్ధిదారులు ఎవరికి లబ్ధి చేకూర్చడానికి. కాబట్టి నేను తెలంగాణలో ఉన్న రెడ్డి సమాజానికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను, రేవంత్ రెడ్డి ట్రాప్లో మీరు పడద్దు. రేవంత్ రెడ్డి అనేటోడు పచ్చి దొంగ. రేవంత్ రెడ్డి అనేటోడు తన స్వార్థం కోసం ఈరోజు ఎంతమందినైనా బలిస్తాడు. ఈరోజు మీరు RRR రోడ్డు దగ్గర పోండి, రాధికారెడ్డి గారు ఆమె ల్యాండ్ గుంజుకుంటున్నారు, అంజిరెడ్డి గారు ఆమె ల్యాండ్ గుంజుకుంటున్నారు, ఇంకా ఈ విధంగా చాలామంది భూములు వాళ్ళే గుంజుకుంటున్నారు. ఈరోజు జీవన్ రెడ్డి అంటే ఏడ్చుకుంటా బయటికి పోయిండు, చిన్నారెడ్డి గారు ఏడ్చుకుంటా ఉండు, జానారెడ్డి గారిని అసలు ఏ పదవుల్లో కనబడకుండా చేసిండు. పైగా తీర్మాన్ మల్లయ్యతో తెల్లాలేసే తిట్టిపిస్తాడు. ఇప్పుడు ఈ సర్వే 17.10 లక్షలు కూడా జానారెడ్డి గారు రాపించిన తీర్మాన్ మల్లయ్య తిడతారు. మీరు రాసుకొని మీరు చూడండి. ఆయన చేయించిన సార్ ఆయన ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, ఆయన ప్రభుత్వానికి ఒక చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడా, ఏమైనా పోస్ట్ ఉంది ఆయనకు? ఏ లెక్క ప్రకారము ఈయన రాస్తారు. వాళ్ళు ఏదైనా సూచన సలహాలు ఇస్తారు, కానీ ఈరోజు ఫైనల్ ఫిగర్ ఎక్కిచ్చేది ఎవరు? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో ఈ డ్రామాలన్నీ నడుస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు వేస్ట్. కామెంట్ చేయండి, వేస్ట్. వచ్చిరా అని చెప్పండి, లేదంటే రాలేదని చెప్పండి. సార్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని మీద. ఇది కరెక్టా రాంగా అనేది బ్రదర్ కరెక్ట్గా అడిగినారు. ఇది ఏందనేది ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఈ డెలికేట్ ఇష్యూస్ వాడుకొని ఇప్పుడు ఇంతమందిలా ఇన్ని కమ్యూనిటీస్ మనం చూస్తున్నాము. ఈ అన్ని కమ్యూనిటీస్ కూడా ఈరోజు దోపిడీకి గురయ్యే వర్గాలు ఉన్నాయి. ఈ అన్ని కమ్యూనిటీస్ కూడా ఈరోజు రిటైర్డ్ బాధితులలో దాదాపు 89 మంది ఇవాళకి మరణించారు. ఆ మరణించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అర్థమైందా? ఈరోజు ల్యాండ్ పుల్లింగ్ జరుగుతూ ఉంది. అందులో ఈ అన్ని సంబంధించిన అందరూ కూడా అందులో ఉన్నారు. కాబట్టి దీని మీద నేను ఒక లింక్ షేర్ చేస్తా. ఆ లింక్లో మీకు గతంలో ఈ క్యాస్ట్ సెన్సస్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా కూర్చొని రాసిండ్రు, ఈరోజు ఇంటికి తిరగకుండా నేను పూర్తిగా ఓకే టీవీ శ్రావ్య గారికి నేను బోర్డు పైన నేను ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. సేమ్ అదే ఫిగర్ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు దయచేసి దీనిపైన మీరు కామెంట్ చేయండి. మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు, మీరు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కామెంట్స్ చండి, వస్తే వచ్చి రాని చెప్పండి, లేదంటే రాలేదని చెప్పండి. సార్ కామెంట్స్ చేయండి. ఇది వెంకటేష్ గారు అడుగుతారు. ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. మీరు ఈ సున్నితమైన అంశం కాబట్టి నేను దీంట్లో డీప్గా పోతలేను, కానీ ఈ రెండింటిపైన నేను తీసుకున్నా. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఒరిజినల్ కాదో మీరు తేల్చి దయచేసి మీరు కామెంట్ రూపంగా చెప్పండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.